సీతారాం యేచూరి మరణం ఒక్క సిపిఎం పార్టీకే కాదు భారతదేశానికే తీరని లోటన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయనకున్న అపార విషయ పరిజ్ఞానంతో దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. పేదలు నిరుపేదలకు ఎన్నో సేవలు చేశారని, యేచూరి పోరాటం చేశారని విజయసాయిరెడ్డి కొనియాడారు. ఇక సీతారాం యేచూరిని ప్రపంచ మేధావులు గుర్తించిన మేధావి అని సిపిఎం నేతలు తెలిపారు. ఢిల్లీలోని సిపిఎం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున శ్రీ సీతారాం యేచూరి గారికి రిచ్ ట్రిబ్యూట్స్ పే చేయడమైనటువంటిది. ఈరోజు ఆయన అన్వేవరింగ్ ఫైట్ ఏదైతే ఉందో ఫర్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఇష్యూస్కి సంబంధించి ఆయన ఫైట్ చేసినటువంటి విధానం తీరు ప్రజలు ఎన్నటికీ కూడా మరిచిపోరు. ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో అది ఇన్స్పైర్ చేస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నాను. ఆయన మరణం ఒక్క సిపిఎం పార్టీకే కాదు, ఈ యొక్క ఇట్స్ ఏ ప్రొఫౌండ్ లాస్ ఫర్ ది ఎంటైర్ ఇండియా. ఆయన యొక్క భావజాలాన్ని, ఆయన యొక్క ఆరేటరీ స్కిల్స్ని, ఆయన యొక్క డీప్ అండర్స్టాండింగ్ ఆన్ పబ్లిక్ పాలసీని మొత్తాన్ని కూడా నేను 2016లో పార్లమెంటు సభ్యుడిగా ఆయనతో వివిధ పార్లమెంటు ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన తెలుగు రాష్ట్రం నుంచి, గోదావరి జిల్లాల నుంచి ఆయన మూలాలు ఉన్న నేపథ్యంలో ఆయన చెన్నైకి మైగ్రేట్ అయ్యి పేరెంట్స్ అక్కడ విద్యాభ్యాసం చేసుకుని ఢిల్లీకి షిఫ్ట్ అయ్యి ఆయన దేశానికి చేసినటువంటి సేవలు ఎన్నటికీ కూడా మరచిపోము. భారతదేశ అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన ఒక మేధావి, సిపిఎం పార్టీ అగ్రనేత, మా పార్టీ కార్యదర్శి, వామపక్ష ఉద్యమాలకు నాయకుడు కొన్న సీతారాం గారు మరణించటం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు దేశానికి ఎంత నష్టమో ఈరోజు అనేక పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు వ్యక్తం చేస్తుంటే అర్థమవుతుంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి గొప్పతనం, వారి లేని లోటు తెలుస్తుంది. ఇది పార్టీకి దేశానికి తీరని లోటు. ఈరోజు 9 గంటలకి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. ఇక్కడ 3 గంటల వరకు సిపిఎం హెడ్ క్వార్టర్ ఏకేజీ భవన్లో బాడీ ఉంటుంది ప్రజల సందర్శనార్థం. 3 గంటల తర్వాత ఇక్కడ నుంచి ప్రదర్శనగా పటేల్ చౌక్ వరకు వెళ్తాము. అక్కడ నుంచి అంబులెన్స్లో బాడీని ఎయిమ్స్కి అప్పగించడం జరుగుతుంది.